అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదిక మీద ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదిక పైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు, పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది.
ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆ శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్.